వైద్యో నారాయణో హరి అంటూ మన కళ్ల ముందుండే డాక్టర్ని దైవంతో సమానంగా భావిస్తాం. ఆపత్కాలంలో ప్రాణాలను రక్షించే భగవంతుడని రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటాం. కానీ అందరూ డాక్టర్లు దేవుళ్ళు కారని, వారిలో కూడా నరరూప రాక్షసులు కొందరు ఉంటారని అప్పుడప్పుడు కొన్ని ఘటనలు రుజువు చేస్తుంటాయి. తాజాగా కేరళ రాష్ట్రంలో బయటపడ్డ ఓ డాక్టర్ గలీజ్ దందా ఇందుకు మరో సాక్ష్యం. సామాన్యుడి పేదరికాన్ని, అవసరాన్ని ఆసరాగా తీసుకుని వారి అవయవాలతో లక్షల రూపాయలు బిజినెస్ చేసుకుంటున్నాడా డాక్టర్. హైదరాబాద్ కి చెందిన ఆ డాక్టర్ భాగవతం ఈ బాధితుడి మృతితో బయటపడింది. వెనక ముందు ఎవరూ లేని పేద యువతే వారి టార్గెట్. వారికి డబ్బు ఆశ చూపించి వారిని కిడ్నీలు అమ్ముకునేలా సిద్ధం చేస్తారు. కేరళలో వెలుగు చూసిన ఈ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ కు సూత్రధారి హైదరాబాద్ కు చెందిన డాక్టర్ మరో ఇద్దరితో కలిసి ఈ దందా నడుపుతున్నాడు. డబ్బు అవసరమున్న బెంగళూరు, హైదరాబాద్ లకు చెందిన పేద యువకులను ఇందుకు ఒప్పించి వారికి కావాల్సిన పాస్పోర్ట్, వీసాలు రెడీ చేసి ఇరాన్ కు తరలిస్తున్నారు. ఇరాన్ లో కిడ్నీలు దానం చేయాలంటే రక్త సంబంధీకులు కానక్కర్లేదు. దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ దేశానికి తీసుకెళ్లి అక్కడ అవసరమున్న వాళ్ళకి కిడ్నీలను దానం చేస్తున్నారు. ఎవరి కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేస్తున్నారు. అనంతరం 20 రోజుల పాటు దాతను అపార్ట్మెంట్ లో ఉంచి కోలుకున్న తర్వాత స్వస్థలానికి తరలిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు 20 లక్షల వరకు ఇస్తామని ఆశ పెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి 6 లక్షలు ముట్టజెబుతున్నారు. బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందగా అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముఠాలోని కీలక సభ్యుడు సబీత్ ఇటీవల ఇరాన్ నుంచి కొచ్చి రాగా అతన్ని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అతడు ఈ దందాలోకి రావడానికి హైదరాబాద్ కు చెందిన వైద్యుడే ముఖ్య కారణమని, 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా తమ మధ్య ఫ్రెండ్షిప్ మొదలైందని తెలిపాడు సబిత్. బెంగళూరు, హైదరాబాద్ల నుంచి 40 మంది యువకులను ఇరాన్ తీసుకెళ్లి వారి కిడ్నీలు విక్రయించినట్లు రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. అయితే ఆ హైదరాబాద్ డాక్టర్ గురించి సబిత్ చెబుతున్న వివరాలు స్పష్టంగా లేవని అంటున్నారు కేరళ పోలీసులు. ఒకవేళ ఎవరైనా పట్టుబడ్డా తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఆ డాక్టర్ సబిత్ కు కావాలనే తప్పుడు వివరాలు చెప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. తన పేరు బయటపడకుండా సబిత్ దగ్గర కూడా జాగ్రత్త పడ్డాడని చెబుతున్నారు. ఈ కేసుని దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి మరో 2 దళారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు అమ్మించిన డాక్టర్ ఎవరన్నది సస్పెన్స్ గా మారింది. ఇరాన్ కు తరలించిన 40 మంది యువకుల్లో హైదరాబాద్ కు చెందిన వారే ఎక్కువగా ఉండగా ఆ యువకులు ఎవరన్నది కూడా తేలాల్సి ఉంది.